డైరీ బై రమ్య. గోందు కటీరా మన ఒంట్లో వేడిని వెంటనే తగ్గిస్తుంది. అందుకే ఈ రోజు వీడియోలోని గోందు కటీరాతో చేసుకునే కొన్ని రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను. అన్ని కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. గోందు కటీరాని తెలుగులో బాదం బంక అని, ఇంగ్లీష్ లో ఆల్మండ్ గమ్ అని పిలుస్తూ ఉంటారు. బౌల్లోకి 4-5 గోందు కటీరాలను వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో జ్యూసెస్ చేస్తున్నాను కాబట్టి ఇన్ని నానబెడుతున్నానండి. లేదంటే 2-3 నానబెట్టినా సరే ఒక ఫ్యామిలీకి కరెక్ట్ గా సరిపోతుంది. గోందు కటీరా బౌల్లోకి వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి 5-6 గంటలు కానీ లేదంటే నైటే నానబెట్టేసుకుంటే ఉదయానికల్లా గోందు కటీరా నీటిని అబ్జర్వ్ చేసుకుని ఇలా మంచులాగా బాగా పొంగుతుంది. ఈ గోందు కటీరాకి రంగు రుచి ఏమీ ఉండవండి. అందుకే ఎక్కువగా జ్యూసెస్ లో కలుపుతూ ఉంటారు. దీని టెక్స్చర్ సేమ్ జెల్లీ లాగే ఉంటుంది. ఈ గోందు కటీరాని వాటర్ లో వేసి నానబెడితే ఇలా జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. అదే వాటర్ లో వేసినా సరే మనకి మార్నింగ్ కల్లా ఇలా జెల్లీ లాగా అవ్వలేదు అనుకుంటే వింటర్ లో యూస్ చేసే గోందు నానబెడితే అది కరిగిపోతుంది. సమ్మర్ లో యూస్ చేసే గోందు కటీరా వాటర్ లో వేయగానే మంచులాగా పొంగుతుంది. అదే వింటర్ లో యూస్ చేసే గోందు మాత్రం వాటర్ లో వేయగానే కరిగిపోతుంది. జెల్లీ లాగా ఫామ్ అవ్వవు. ఈ రెండు కూడా చూడటానికి ఒకేలా ఉన్నా వింటర్ లో యూస్ చేసే గోందు కొద్దిగా షైనీగా ఉంటుంది. గోందు కటీరా మాత్రం అంత షైనీగా ఏమి ఉండదండి. కానీ రెండిట్లో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సమ్మర్ లో యూస్ చేసే గోందు కటీరా గురించి తెలుసుకుందాము. దీన్ని వాటర్ లో నానబెట్టడం వల్ల వాటర్ ని బాగా పీల్చుకుంటుంది కాబట్టి మనకి సమ్మర్ లో ఎక్కువగా దాహం వేయకుండా ఉంటుంది. ఇంకా ఒంట్లో ఉండే ఎంతటి వేడినైనా సరే వెంటనే తగ్గించేస్తుంది. గోందు కటీరాతో చేసుకునే ఏ రెసిపీనైనా సరే వారానికి 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా లేట్ చేయకుండా గోందు కటీరాతో చేసుకునే కొన్ని రెసిపీస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ సమ్మర్ డ్రింక్ కోసం మిక్సీ జార్ లోని 1/2 కప్పు వరకు సోంపు వేసుకోవాలి. దీన్నే సాన్ఫుల్ అని కూడా అంటారు. 1/2 కప్పు పటిక బెల్లం వేసుకోవాలి. దీన్నే మిశ్రీ అని కూడా అంటారు. 2-3 యాలకులు వేసి దీన్ని మొత్తం కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ ని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి స్టోర్ చేసుకుంటే సమ్మర్ మొత్తం కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇన్స్టంట్ గా అప్పటికప్పుడు వాటర్ లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఈ పౌడర్ ని పక్కన పెట్టేసి వేరే చిన్న బౌల్ తీసుకుని 1 స్పూన్ సబ్జా గింజలు వేసి కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే సబ్జా గింజలు అన్ని నానిపోతాయి. వేరే బౌల్ లోని 1/2 నిమ్మకాయతో తీసిన నిమ్మరసం వేసాక ఇందాక రెడీ చేసిన సాన్ఫ్ ప్రీమిక్స్ లో నుండి 1 స్పూన్ ఇందులో వేసాక బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. చల్లని వాటర్ ఒక 1/2 కప్ వరకు వేసుకొని పౌడర్ అంతా బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసాక ఈ బౌల్ ని 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇలా పక్కన పెట్టడం వలన ఫ్లేవర్ అంతా కూడా వాటర్ కి బాగా పడతాయి. ఈ లోపు గ్లాస్ లోని గోందు కటీరా 1 స్పూన్, కొద్దిగా నానబెట్టిన సబ్జా గింజలు ఐస్ క్యూబ్స్ వేసాక జల్లెడ పెట్టుకుని ఇందాక నానబెట్టిందంతా కూడా వడకట్టేసుకోవాలి. ఇలా జ్యూస్ అంతా వేసేసాక గోందు కటీరా సబ్జా గింజలు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసేస్తే గోందు కటీరా సాన్ఫ్ సర్బత్ రెడీ అయిపోతుంది. సమ్మర్ లో ఈ డ్రింక్ ని మస్ట్ గా ట్రై చేయాలి. చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ సమ్మర్ డ్రింక్ కోసం 1 కప్పు వాటర్ మిలన్ ముక్కల్ని మిక్సీ జార్ లో వేసేసి 5-6 పుదీనా ఆకులతో పాటు 1/4 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చండి. కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసి వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. బౌల్ మీద జల్లెడ పెట్టి గ్రైండ్ చేసిందంతా కూడా వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టడం వలన అందులో ఉండే ఫైబర్ అంతా పోతుంది అనుకుంటే మాత్రం వడకట్టకుండానే తాగొచ్చండి. గ్లాస్ లోని 1 స్పూన్ నానబెట్టిన గోందు కటీరా, 1.5 స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు, 4-5 పుదీనా ఆకులు వేసి స్వీట్నెస్ కోసం హనీ కానీ లేదంటే చక్కెర కానీ యూస్ చేసుకోవచ్చండి. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసాక వాటర్ మిలన్ జ్యూస్ కూడా వేసేసి గోందు కటీరా వాటర్ మిలన్ జ్యూస్ బాగా కలిసేలా మిక్స్ చేసేసుకుంటే గోందు కటీరా వాటర్ మిలన్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. థర్డ్ సమ్మర్ డ్రింక్ కోసం మిక్సీ జార్ లోని 3-4 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోవాలి. 7-8 పుదీనా ఆకులు వేసాక 1/2 నిమ్మకాయతో తీసిన నిమ్మరసం, కొద్దిగా బ్లాక్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసి 1 గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని మొత్తం కూడా చాలా ఫైన్ గా గ్రైండ్ చేసేసుకుంటే మనకి చెరుకు రసం టేస్ట్ తో డ్రింక్ రెడీ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసాక గ్లాస్ లోకి నానబెట్టిన గోందు కటీరా 1 స్పూన్, ఐస్ క్యూబ్స్ వేసాక ఇందాక రెడీ చేసుకున్న చెరుకు రసం కూడా వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే వాటితోనే గోందు కటీరా చెరుకు రసం డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్ తో చేస్తామండి. ఈ డ్రింక్ కోసం ఒక మీడియం సైజ్ క్యారెట్ ఉంటే సరిపోతుంది. ఒక క్యారెట్ ని పీల్ చేసేసాక దాన్ని మొత్తం కూడా సన్నగా తురిమేసుకోవాలి. ఇలా తురుముకోవటం వల్ల గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మిక్సీ జార్ లోని తురిమిన క్యారెట్ తో పాటు స్వీట్నెస్ కి సరిపడా బెల్లం, 1/2 నిమ్మకాయతో తీసిన నిమ్మరసం, ఫ్లేవర్ కోసం 2 యాలకులు, గ్లాసున్నర వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని బౌల్ మీద జల్లెడ పెట్టి గ్రైండ్ చేసిందంతా కూడా వేసుకుని వడకట్టేసుకోవాలి. ఇది సేమ్ మనకి రస్నా తాగుతున్నట్టే ఉంటుందండి. గ్లాస్ లోని నానబెట్టిన 1 స్పూన్ గోందు కటీరా, ఇందాక రెడీ చేసిన క్యారెట్ లెమన్ జ్యూస్ కూడా వేసి పైన కొద్దిగా నానబెట్టిన సబ్జా గింజలు వేసుకుంటే గోందు కటీరా క్యారెట్ లెమన్ రెడీ అయిపోతుంది.
నెక్స్ట్ సమ్మర్ డ్రింక్ కోసం క్యూకంబర్స్ ని యూస్ చేస్తున్నామండి. ఈ కీర ముక్కల్ని వేసవిలో ఎంత తింటే అంత మంచిది, అందుకే దీంతో టేస్టీ డ్రింక్ చేసేద్దాము. 2 మీడియం సైజ్ క్యూకంబర్ ని పీల్ చేసేసాక ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసాక 1 ఇంచ్ అల్లం ముక్కలతో పాటు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని బ్లాక్ సాల్ట్ 1/4 టీ స్పూన్ వేసాక 1/2 కప్ వరకు పుదీనా ఆకులు వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని స్వీట్నెస్ కి సరిపడా హనీ కానీ లేదంటే బెల్లం వేసుకుని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకుని జల్లెడ్ లో వేసి వడకట్టేసుకోవాలి. గ్లాస్ లోనే 1 స్పూన్ నానబెట్టిన గోందు కటీరాతో పాటు 1 స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు వేసాక క్యూకంబర్ జ్యూస్ కూడా వేసి గోందు కటీరా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే గోందు కటీరా క్యూకంబర్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇలా ఇంట్లో ఉండే వాటితోనే వేసవిలో ఒంటికి చలవ చేసేలా గోందు కటీరాతో సమ్మర్ డ్రింక్స్ రెడీ అయిపోయాయి. నానబెట్టిన గోందు కటీరాని ఫ్రూట్ జ్యూసెస్ లోనే తాగాలా లేదంటే నార్మల్ గా కూడా తాగొచ్చా అని మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారండి. అలా ఫ్రూట్ జ్యూసెస్ లోనే తాగాలని రూల్ ఏం లేదు. గ్లాస్ లోనే 1 స్పూన్ నానబెట్టిన గోందు కటీరా వేసాక కొద్దిగా నానబెట్టిన సబ్జా గింజలు వేసి 1 గ్లాస్ నార్మల్ వాటర్ కానీ చల్లని వాటర్ కానీ వేసుకోవచ్చండి. వాటర్ కి బదులుగా కొబ్బరి నీళ్ళు కూడా వేసుకొని మిక్స్ చేసి తాగొచ్చండి. ఎక్కువ టైం లేకపోతే ఇలా వాటర్ లో కూడా కలుపుకొని తాగొచ్చు. ఇలా తాగినా సరే ఒంటికి చలవ చేస్తుందండి. రెండో సింపుల్ డ్రింక్ కోసం గ్లాస్ లో కొద్దిగా గోందు కటీరా వేసాక సాల్ట్ కలిపిన మజ్జిగను కూడా గ్లాస్ లో వేసేసి కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకుని గోందు కటీరా మజ్జిగ బాగా కలిసేలా మిక్స్ చేసుకుని కూడా తాగొచ్చండి. మూడో సింపుల్ డ్రింక్ కోసం గ్లాస్ లో గోందు కటీరా వేసాక వేడి చేసి చల్లార్చిన పాలు వేసుకుని కొద్దిగా మిరియాల పొడి లేదంటే బెల్లము హనీ ఇలా టేస్ట్ కి తగ్గట్టు వేసుకొని కూడా తాగొచ్చండి. ఈ గోందు కటీరాని సమ్మర్ లో చేసుకునే ఫ్రూట్ జ్యూసెస్ తో పాటు టైం లేనప్పుడు ఇలా వాటర్ పాలు పెరుగులో కూడా కలుపుకొని తాగొచ్చండి. గోందు కటీరా గురించి నాకు తెలిసిన కొన్ని సమ్మర్ డ్రింక్స్ అయితే షేర్ చేశానండి. ఈ వీడియోనైతే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.